సరే, ఇక రాజకీయాలు ఈరోజు చూస్తే ఈ సంఘటన నిన్న జరిగిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ స్పాట్కి రావటం, ఎక్కడైతే ఈ స్పాట్కి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా పరామర్శించి రివ్యూ పెట్టి వాళ్ళందరితో దాదాపు గంటన్నర పాటు అధికార యంత్రాంగంతో మాట్లాడిన తర్వాత ఎవరైతే ఎస్పీ సుబ్బారాయుడిని, అదేవిధంగా శ్రీధర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ని, అదేవిధంగా జేఈఓ గౌతమిని ట్రాన్స్ఫర్ చేయటం, బదిలీ చేయటం, అదేవిధంగా ఇతర రమణ కుమార్ని వారితో పాటు హరినాథ్ రెడ్డి ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళకి 25 లక్షల రూపాయలు, ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా ఎవరైతే ఆసుపత్రిలో క్షతగాత్రులతో ఉన్నటువంటి వాళ్ళకి 5 లక్షలు, మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి వైద్య సహాయంతో పాటు వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు 2 లక్షల రూపాయల దీన్ని కూడా అందజేస్తామని చెప్పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీనికి ఆయన ఇది పొరపాటు జరిగింది, ఇటువంటిది భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని కూడా ఆయన స్పష్టంగా తెలియజేశారు. దాదాపు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి నిన్న ఊహించినటువంటి ఒక సంఘటన, ఒకవైపు నరేంద్ర మోదీ గారు స్వయంగా వైశాఖలో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేసి ఆ ఆనందంలో నుంచి బయటికి వచ్చినటువంటి అర్ధగంటలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అర్ధగంటలోనే ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మరి ఆ ప్రమాదం తర్వాత వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన విజయం సాధించామనుకున్న క్రమంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన వాళ్ళందరినీ కూడా తీవ్రంగా బాధించింది. అదేవిధంగా వెంటనే పవన్ కళ్యాణ్ గారు రావటం జరిగింది, డిప్యూటీ సీఎం. వారు వచ్చి ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. ఆ పరామర్శించిన తర్వాత వారు బయటకు వచ్చి మీడియాతో ఆయన మాట్లాడారు. మమ్మల్ని క్షమించండి, మా ప్రభుత్వాన్ని క్షమించండి, మీకు భక్తులుగా మీరు దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో సరైనటువంటి ఏర్పాట్లు చేయలేకపోయాము, దానికి మమ్మల్ని క్షమించండి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలని, భక్తులని, రాష్ట్ర ప్రజానీకాన్ని స్వయంగా కోరుకున్నారు, వేడుకున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. జేఈఓ, అడిషనల్ ఈఓల యొక్క బాధ్యత పైన కూడా ఆయన విమర్శలు చేశారు. మరింత జాగ్రత్తగా, మరింత బాధ్యతతో వ్యవహరించి ఉండాల్సింది అని కూడా వారి గురించి మాట్లాడారు. సరే, భవిష్యత్తులో మాత్రం దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. వారు కూడా ఆసుపత్రికి వెళ్ళి వారు కూడా పేషెంట్స్ని ఎవరైతే ఉన్నారో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. వారు ఇదంతా కూడా పూర్తి వైఫల్యం ప్రభుత్వానిది, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీటీడీ చేతగారితనంతో ఇదంతా చోటు చేసుకుందని చెప్పని రాజకీయపరమైనటువంటి ప్రకంపనలు సృష్టించేటువంటి కామెంట్స్ని ఆయన చేశారు. ఎవరైతే ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఆర్కే రోజా గారు కావచ్చు, అదేవిధంగా చాలామంది నేతలు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలని, కొంతమంది టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని, కొంతమంది ఈఓని, అడిషనల్ ఈఓ రాజీనామాలు చేయాలని, లేదా ముగ్గురిని సస్పెండ్ చేయాలని, లేదా ఇట్లా రకరకాలైనటువంటి ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ వ్యాఖ్యలను మాట్లాడుతూ రాజకీయ ప్రకంపనలని సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇక్కడే అసలైనటువంటి సంఘటనలు, అసలైనటువంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ అంశంలో రాజకీయపరమైనటువంటి అంశాన్ని మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలో ఇక్కడ ఏదైతే రుయా ఆసుపత్రి అనేటువంటిది ఉంది తిరుపతిలోనే, ఇక్కడ అనుకోకుండా ఎప్పుడైతే కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందక దాదాపు 22 మంది గిలగిలా కొట్టుకుంటూ 22 మంది రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి సంఘటనల్ని మనం ఇక్కడ ఉన్నప్పుడు చూసాం. ఇది కోవిడ్ టైంలో. మరి ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించింది లేదు, లేదా వాళ్ళందరికీ కూడా ఇటువంటి సంఘటన జరిగిందనేటువంటి దాని మీద పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం, అంటే ప్రభుత్వంలో సిస్టంలో ఎక్కడో జరిగినటువంటి తప్పులకి దానికి ముఖ్యమంత్రి కారణం లేక మంత్రులు కారణం అనేటువంటి విషయంలో అది ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా విశాఖ పాలిమర్స్ జరిగినటువంటి సంఘటన కావచ్చు, అదేవిధంగా పాపికొండల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 51 మంది పడవలో పాపికొండల్లో ముచ్చివాతబడి 51 మంది చనిపోయారు. మరి ఆ సంఘటనలు కావచ్చు, ఈ రుయా సంఘటనలు కావచ్చు,
అదేవిధంగా కల్తీ మద్యం దాగి జంగారెడ్డిగూడెంలో దాదాపు 17 మంది చనిపోయారు. మరి ఇలాంటి సంఘటనలు చాలా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారా, లేదా ఆ మంత్రివర్గం రాజీనామా చేసిందా, లేదా దానికి సంబంధించినటువంటి మంత్రులు రాజీనామా చేశారా, లేక దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని సస్పెండ్ చేసి వాళ్ళందరినీ ఇచ్చేశారా అంటే అది అప్పుడు జరగలేదు. కానీ అప్పుడు గతంలో ఆయన స్వయంగా వెళ్ళింది కూడా చాలా తక్కువ సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వచ్చింది, మాట్లాడింది, చర్చించింది. సరే, దీనికి సంబంధించిన దాంట్లో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనకి మరి భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడు చాలా అవసరం ఉంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఇది క్వశ్చన్ మార్క్. దీనికి టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తుందా, లేక ఏం చేస్తుందా అనేటువంటి ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి కూడా ఆ వ్యవస్థలన్నీ కూడా వీటికి సంబంధించి అంటే ఇలాంటి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మరి అలాంటి దానికి టోకెన్లు ఇవ్వటం లేదా దానికి ఒక కార్యాచరణ, ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద గూగుల్ వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా ఒక దర్శనానికి సక్రమంగా సరిగ్గా టైంకి అందించే విధంగా చేయలేకపోవటం అనేటువంటిది బాధాకరమైన అంశం. ఇకనైనా అటువంటి ప్రణాళికలు రూపొందించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, టీటీడీకి అప్రతిష్ట రాకుండా, తిరుమలకు అప్రతిష్ట రాకుండా జాగ్రత్తలుగా పాటించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక ఈ మిస్టేక్ అంటే ప్రజలు ఒక రకంగా ఇది ఒకే తొక్కిసలాట జరిగిందనేటువంటి భావనతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు కానీ జరిగితే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేటువంటి పరిస్థితి అవుతుంది.